ఈరోజు ఆర్టీసీ సమ్మెకు వెళ్తుంది అనే చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఇంటర్నల్గా దాగి ఉంది. ఇది ఏమంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కారణంగా అతి తొందరగా అతి వేగవంతంగా కూడా బస్సుల సంఖ్యను తగ్గించుకుంటూ ఈవీ బస్సులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందని చెప్పంటే తొందరగా కార్మికులు తగ్గింపుకు గురి అవుతూ ఉన్నది. కనుక ఈ విషయంలో ఈవీ బస్సులను ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చిందో ఆ పాలసీని ప్రైవేటు బడా కాంట్రాక్టుల చేతిలో ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ పెట్టేటువంటి ఇప్పుడు డిపోలకు వస్తున్నటువంటి బస్సులు కూడా బడా కాంట్రాక్టుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. కనుక ఈ ఈవీ బస్సుల పాలసీ ఏదైతే ఉందో అది ఆర్టీసీకి వర్తించదు, ప్రైవేటు వ్యక్తులకే చెందుతుంది. ఆ పాలసీ వాళ్ళకే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పని అంటున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ పరంగా కూడా మాట్లాడినప్పుడు గౌరవ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు అది ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామంటే వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు, ఆర్టీసీకి ఇవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు. కాబట్టి మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, చేసి మా తెలంగాణ గవర్నమెంట్కు ఆర్టీసీకి సంబంధించినటువంటిది సబ్సిడీ మా ఆర్టీసీకి ఇవ్వండి అని చెప్పని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని సెంట్రల్కి పంపించి మన స్టేట్ వరకైనా కూడా ఆ ఈవీ బస్సులను ఆర్టీసీకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.